ఇగో నా చేతిలో ఏముందో తెలుసా? ఇంకా గుడికాడికి వస్తే ఖచ్చితంగా తాగాల్సింది, కొంచెం తాగాలి, కొంచెం తాగాం. ఇగో మిర్చిలు తీసుకున్నాం కదా, తీసుకున్నాడికి పోదామంటే వీళ్ళందరూ ఏమంటారు చూసాం, ఏ ఆడికి వద్దు ఆడికి పోతే అందరు తీసుకుంటారు, మనకు సరిపోవని చెప్పేసి వీళ్ళ పక్కన వాడు తింటారు. ఇగో వీడు మా తమ్ముడు కొడుకుడు వీని, ఇక వీని 21 days అప్పుడు ఇక్కడ రాలే, ఫస్ట్ టైం చూస్తున్నాయి వీని. అయితే వీని పుట్టెంటికలు అనమాట, పుట్టెంటికలు తీసారు మన తుంకి పోషమ్మ దగ్గర, అందుకని చెప్పేసి అందరం వచ్చామన్నమాట మేము. సో వీళ్ళు పొద్దుగాల వచ్చారు. ఇంకోటి ఏంటంటే మా పెద్ద కూతురు ఇక్కడ ఎంటికలు ఇన్న తీసినాము, వీళ్ళందరూ పొద్దుగాల వచ్చారు. నేను కొంచెం పని నుండి బయటికి వెళ్ళి ఇప్పుడు వచ్చిన. నేను వచ్చేసరికి వంటలు అయినాయి, గుండెలు అయిపోయినాయి, వంటలు గిట్ట అవుతున్నాయి ఆడ అందరి. చూపిద్దాం మొత్తం అందరినీ. చెప్పరా ఆయ్ 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 ఆయ్. ఇప్పుడు వచ్చినావు నువ్వు, ఇడికి వచ్చినావా? వండినావా? పప్పు వండినావా? వండలే ఇంకా? అదే అక్కేదిరా, దేకక్కేది పోయిరా, తిరిగి వస్తాను కదా. మరి ఎందుకు చూపిస్తారా అట్లా? భయపడదు నువ్వు? అది చెప్పురే. అది ఎవరున్నారా ఇలా? అరే నేను నీకోసం వస్తుండ్రా, గుండుగాని ఏడున్నాడు కానీ బుడ్డోడా. ఇక మా బుడ్డోడికి గుండె అయింది, వీంది దావత్ ఇయ్యాల. ఏం దావత్రా? నవ్వుతున్నాడు ఈడ. ఏం దావత్రా నీది? మందు తెప్పించినావారా మళ్ళా? పెద్ద డాడీకి మందు తెప్పించినావా? ఎదురా నీకు ఉండేదిరా. ఇక పొద్దుగలటి వరకు వీని జుట్టు ఎట్లుండే అంటే, ఒకసారి దిగిరా, ఈయన జుట్టు ఎట్లుండే అంటే మన దేవుళ్ళ తాళ్ళు కడతాది చూడు ఎంటికలు, అవి అట్లుండే వీని ఎంటికలు. పొద్దుగాలు తిట్టిన, ఇప్పుడు మంచిగా సాఫ్ అయిపోయింది గుండంతా. అరే నువ్వేనా అమ్మ? ఇట్రా ఒకసారి. ఇక్కడ్రా. నేను చూడలే, ఎవరు అనుకున్నా, డైరెక్ట్ వెళ్ళిపోయినావు పక్కకి నువ్వు. ఇక మా బావగారు బాగున్నారా? బావగారు, చెల్లెలు గారు బాగున్నారా అండి? అల్లుడు గారు బాగున్నారా? కొట్టరాజా అయ్యా ఉరుకుతావు సిగ్గా నీకు? ఆడపిల్ల కంటే ఒక సిగ్గా నీకు? ఇక మా బావ అయ్యో పడే వద్దులు, అది అన్నీ తీసుకురా మనం. మా బావగారు అందరు వచ్చారు, నేనే లేట్ అయినా దావత్ పడికి వచ్చేసరికి. నేనే లేట్ వచ్చిన, వీళ్ళందరూ ముందే వచ్చారు. కూడా కూర్చున్నాడు, తాగిన ఇప్పటిదాకా తాగిన. ఇక ఇక్కడ వంటలు అవుతున్నాయి, వంటలు రెడీ అయిపోయినాయి. బాగున్నా సూపర్. మామ బాగున్నావా? గుర్తుపట్టినావా లేదా? గుర్తుపడితే చాలు. ఓకే చలో గుడికాడికి పోయిద్దాం. అమ్మగా గుడికాడికి పోదామా? ఇక మనలందరూ ఇక్కడ కూర్చోరు. ఇక వీళ్ళంతా మనోళ్ళు, ఇంకా వంటలు అవుతున్నాయి, సపడే కూర్చోరాడ. నేను ఇప్పుడే వచ్చినా కదా, గుడికాడికి పోలేదు. అయితే గుడికాడికి పోయేసిద్దాము, వాళ్ళందరూ వస్తారట గ్యాంగ్. మరి వాళ్ళు వదులుతారా? మరి వాళ్ళకి ఎంతో కొంత అయ్యా ఇవ్వమంటారు ఎట్లాగైనా, వాళ్ళు ఏడు వదులుతలేరు. చెక్ ఇక మా చిన్నది నేను పోతున్నాను ఇప్పుడు గుడికాడికి. అవి చెప్పమ్మా, అవి చెప్పు. ఇది ఇక్కడ తుంకి పోషమ్మ అని చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. సో చాలాసార్లు వచ్చినాం ఇక్కడికి. ఇక ఇదే వచ్చేసి తుంకి పోచమ్మ గుడి, చాలా మహిమ గల తల్లి అమ్మ పోచమ్మ తల్లి, మంచి పోచమ్మ అన్నమాట. సో చాలాసార్లు వచ్చినాము, చాలామంది వస్తారు, మొక్కులు తీర్చుకుంటారు. సో చాలా మంచిది ఇక్కడికి వస్తే.
చూడండి ఇక్కడ ఈ వేప చెట్టు, పెద్ద వేప చెట్టు ఇది. ఇంత పెద్ద వేప చెట్టు. ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఉంటుంది. ఎల్లమ్మ చిన్నదానా గురికాడికి వచ్చినాను. మా చిన్నపిల్లని తీసుకొని వచ్చిన ఇప్పుడు గురికాడికి. నాతో రమ్మంటే ఎవరు రాలే, అందరు ఆనే ఉన్నారు టెంట్ కాడ. సో ఇదన్నమాట గుడి. నల్లపోచమ్మ దేవస్థానం, తుంకి విలేజ్. ఇంకా ఆడికి గుడికాడికి పోదామంటే ఎవరు రాలేరు. వీళ్ళిద్దరు వచ్చారు. ఒకసారి మొహాలు చూపెట్టండి మమ్మీ. అట్టాడా ఇవి ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు అమ్ముతారు. ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు. అక్కడనేమో ఈ ఆటలు అవన్నీ కట్ చేస్తారనమాట. ఆ ఏరియాలో మేకపోతులు ఎవరైనా మొక్కుబడి ఉంటుంది కదా, సో అక్కడ ఆల్రెడీ కట్ అవుతుంది. సో ఏరియా చూస్తారు కదా, అంతా అక్కడ మేకలు కట్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారనమాట ముందర. సో లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ ముడుపులు అవి కట్టారు చూడు, ముడుపులు కట్టారు ఇక్కడ అన్నీ. సో ఇక్కడ లోపల ఇదంతా మన అమ్మవారి ఇంకా దర్శనం తీసుకుంటుంది. ఇక్కడ చూసారు కదా, అమ్మవారికి ప్రసాదం పెట్టింది. ఇక్కడ కళ్ళు చాకలు, కొబ్బరికాయలు అన్నీ ఇక్కడ కొడతారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, ఈ టెంపుల్కి సంబంధించినవి ఇక్కడ కొన్ని రిసిప్ట్లు అయితే పెట్టారు. అదనమాట. సో ODBMకి 50 రూపాయలు, ప్రత్యేక దర్శనం 50 రూపాయలు, అమ్మవారి మొక్కుకు 100 రూపాయలు అంట. శేఖ ఖండనము 51 రూపాయలు, భారీ వాహన పూజ 150, బైక్ పూజ 100 రూపాయలు, ద్విచక్ర వాహనం 125 రూపాయలు, లడ్డు ప్రసాదము, అలాగే పులిహోర. సో ఇవి ఇక్కడ పెట్టినాయి అన్నమాట. చూసారు కదా. నడు ఇవి నాతో పాటు మా వాళ్ళు వచ్చారు. మా చిన్నదాంతో పాటు మేము లోపలికి వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్ళి గుడి లోపలికి ఇట్లా వెళ్ళిపోవాలి. ఇక్కడ డబ్బులు పెడతారు కదా, నిలబడితే మంచిది అంటారు. ఏం ఉరుకుతున్నారు? ఉరకకూరి, మెల్లగా ఉరుక్కొస్తున్నారు. గుడి లోపల మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది అంతా. పరి ఇది సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి దర్శనం చేసేసుకుందాము. గుడి అంటే ముందు గంట. నువ్వు కొడతావు నాన్న. పా ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో. గంట
దర్శనం అయితే అయిపోయింది. అందరం దర్శనం చేసుకున్నాము గుడిలో. మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలి. ఓకేనా? చలో. అక్కడ నుంచి ప్రత్యేక దర్శనానికి దారి ఉన్నట్టుంది. గుడి లోపలికి వెళ్ళి బయటికి రావచ్చు. మళ్ళీ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన తుంకిపోచమ్మ గుడిలోకి అయితే వచ్చేసినాము. సో ఆదివారం ఈరోజు వీక్ ఆఫ్ ఉందని చెప్పేసి ఇంటికాడ ఉందాం అనుకున్నా, కానీ మా తమ్ముడి పుట్టెంటికి తీసానమాట ఇక్కడ. సో అందుకని చెప్పేసి గుడికైతే వచ్చేసినాము. సో మా వాళ్ళు అందరూ వచ్చారు, వాళ్ళతో పాటు మేము వచ్చినాం అన్నమాట. అమ్మవారి దర్శనం ఇప్పుడే అయిపోయింది. బయటకు వస్తుంది. ఎక్కువ తిన్నాను. తిను. అమ్మ చిన్నదానికి లడ్డు తింట. నేను తినేస్తున్నా మొత్తం. ఐ లైక్ లడ్డు. దర్శనం అయిపోయింది, ప్రసాదం తినేసినాం. ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇక్కడ వెళ్ళమ్మ తల్లి. సో ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇంకా సో మనం వెళ్ళిపోదాం. అక్కడ టెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనా? చాలా ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే గుడి దగ్గర నుంచి దర్శనం చేసుకొని వచ్చినాము. మీకు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మీకు అక్కడ ముంగట ఒకటి చూపిస్తాం. స్పెషల్ అన్నమాట ఇక్కడ. ఇది కళ్ళు ఉంటుంది ఇక్కడ. మస్తు కళ్ళు ఉంటుంది. అట్లాగే మిర్చీలు, బజ్జీలు సూపర్. అసలు అవి చూస్తేనే తినాలనిపిస్తుంది అనమాట. మా వాళ్ళు ఉన్నారు కొంతమంది, చూపిస్తాను నీకు. దరి మిర్చిలు ఇప్పిస్తుంది. దరి తిన్నారు, వాళ్ళు తిన్నారంట. మేము తెచ్చుకోండి. ఓరి దరి లడ్డూలు తీసుకోరావు. లడ్డూలు తీసుకొచ్చి ఇక చెప్పినా కదా, మస్తు ఉంటాయి ఇక్కడ. ఇవి మిర్చీలు, పాపడాలు, బజ్జీలు. ఎందుకు చూస్తేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి బజ్జీలు. పాపడాలు కళ్ళు చూసి ఎట్లా తాగుతారు. ఇక్కడంతా కళ్ళు తాగుతారు. ఈ టెంపుల్ దగ్గరకు వచ్చిన చాలామంది కళ్ళు తాగుతారు. కళ్ళు అక్కడ చూడండి. ఇక్కడ తీసుకుందామా? ఇక్కడ ఉందండి. కాకా ఎట్లా ప్లేటు మిర్చి? 25 రూపాయల ప్లేటా? బజ్జీలు కూడా అంతేనా? సరే ఇచ్చేయి, ఒక ప్లేట్ ఇచ్చేయి. 25 రూపాయలు అంట మిర్చి. 2 మిర్చి పెట్టి మొత్తం. లేదు 2 ప్లేట్లు కావాలి. 2 ప్లేట్లు కావాలి. మసాలా కొంచెం అలా ఎక్కడికి దాంట్లో ఇక్కడికి ఉన్నాయి చూడండి. అక్కడ కళ్ళు అమ్ముతారు. అక్కడ ఇంత ఓకే ఓకే. ఇంకా బాగుందారా? ఇదిగో మిర్చిలు తీసుకున్నాం కదా,
తీసుకొని ఆడికి పోదామంటే వీళ్ళందరూ ఏమంటారు చూసా, ఏ ఆడికి వద్దు ఆడికి పోతే అందరు తీసుకుంటారు, మనకు సరిపోవని చెప్పేసి వీళ్ళ పక్కన వాడు తింటారు. ఇక ఆడికి పోతే అందరు గుంజుకుంటారట, మనిషికి ఒక్కడికి రాదని చెప్పి ఇన్ని తింటున్నాం అనమాట. మిర్చి, మసాలా మిర్చి బాగున్నాయి, వేడిగా లేవు కానీ బాగున్నాయి. అరే మా అమ్మగా కమర్తున్నా అక్కడ మా తమ్ముడు అని చెప్పినా కదా, అక్కడ వాడు కొడుకు ఎంటికలు తీసిరని చెప్పి వాళ్ళ అత్తగారు వాళ్ళకి బియ్యం పోస్తారు, ఒడి బియ్యం పోస్తారు అనమాట. పుట్టెంటికలు తీస్తే ఖచ్చితంగా ఒడి బియ్యం పోస్తారు. సో ఆ ఒడి బియ్యం పోస్తారు, చూపిస్తా. ఇలానేమో దావత్కి వచ్చిర్రు, పులిహోర తింటారు. ఆడ మటన్ చికెన్ వండిర్రు, వీళ్ళేమో పులిహోర తింటారు. మళ్ళీ ఇదేమన్యాయం రా బాబు, ఆకలి అవుతున్నా. తిన్నరి మళ్ళీ దిగడం మళ్ళీ మిగులుతుంది. మా పెద్దోడికి బియ్యం పోసినట్టు తిరుగుతున్నాడు. వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, తర్వాత వీళ్ళకి మీకు పోసిర్రా, తర్వాత మీకా, నెక్స్ట్ వీళ్ళకి అనమాట. అందరు గుండు చేయించుకోరు, ఇంటిలో లేదు. చూపించినాన్ని వాళ్ళందరూ గుండు చేసుకోరు కూరలు. దూపు అయితే ఎవరన్నా కూల్ డ్రింక్స్ అనమాట, దూపైన వాళ్ళకి. పెట్టే అయిపోయింది.
వస్తుందో ఇప్పుడు తెల్లారిందంటే ఇప్పటికి వస్తున్నది. డ్యూటీకి పోతావు, డ్యూటీలన్నీ చేసుకుంటూ వస్తావు, మరి ఎవరు పని చేయాలి ఇక్కడ? సరే మొత్తానికి అయితే వచ్చినావు కదా. ఏం కాదన్నా, ఏం మన లెక్కనే ఇది, ఏం కాదు. అంతా పిలుస్తుంది నేనే. ఇగో నా చేతిలో ఏముందో తెలుసా? ఇంకా గుడికాడికి వస్తే ఖచ్చితంగా తాగాల్సింది. కొంచెం కొంచెం తాగాం. మన పల్లెటూరులో అయితే సాంప్రదాయం ఇదే, అందరు తాగుతారు. అందరి దగ్గర ఉంది, నేను ఒక్కనే తాగుతలేదు. ఇక గుడి దగ్గరికి వస్తే కొంచెం తాగుతారు, అందుకని నేను కూడా కొంచెం తాగుతాను, ఏమనుకోకుండా. ఓకేనా? సో మన సెల్ కూడా ఛార్జింగ్ అయిపోతుంది, అందుకని జస్ట్ ఒకసారి ఒక క్లిప్ చూపిస్తున్నాను అనమాట మీకు. తాగానే జస్ట్ అట్లా చూపిస్తున్నాను అంతే, నేను చల్ల తాగా. ఇక్కడ ఉంది మన దగ్గర, ఇవి అందుకెళ్ళి ఒకటి తీసుకొని చూపిస్తున్నాను అనమాట. సో ఈరోజు వచ్చేసి మా తమ్ముడు, మా చిన్నమ్మ కొడుకేడు, చిన్న కొడుకు, వాని కొడుకు పుట్టెంటికలు తీసారు అనమాట. ఈ గుడ్డోడికి పుట్టెంటికలు తీసారు. సో తుంకిపోషమ్మ కాడ, అందుకని మొత్తం అందరం ఇక్కడ గ్యాదర్ అయినాం అనమాట. సో ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది, బియ్యం పోసిరు, అంతా మంచిగా జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే వీడియో షేర్ చేయండి. ఓకే, కొత్త ఎవరైనా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అప్పురి అది బాయ్.